నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన పైసా వసూల్లో ఒక కీలక పాత్ర పోషించి మాస్ ప్రేక్షకులను కూడా అలరించారు. మిష్టి కేవలం తెలుగు, హిందీకే పరిమితం కాలేదు. మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన ఆడమ్ జాన్ అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్నారు. తమిళం అక్కడ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. హిందీ గ్రేట్ గ్రాండ్ మస్తీ మరియు మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ వంటి భారీ చిత్రాల్లో నటించారు. ఆమె పేరు మిష్టి అంటే బెంగాలీలో తీపి అని అర్థం. ఆమె చిరునవ్వు కూడా అంతే తీయగా ఉంటుందని అభిమానులు అంటుంటారు. మిష్టి ఒక శిక్షణ పొందిన క్లాసికల్ డాన్సర్. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫిట్నెస్, ట్రావెల్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సుభాష్ ఘాయ్ తన సినిమాల్లో హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాంచీ సినిమా కోసం ఆయన దాదాపు 3000 మంది అమ్మాయిలను ఆడిషన్ చేయగా చివరకు మిష్టిని ఎంపిక చేశారు. ఆమెలోని అమాయకత్వం, నటనలో ఉన్న పదును చూసి ఆమెకు మిష్టి అనే పేరును ఆయనే ఖరారు చేశారు. ఇది ఆమె కెరీర్కు ఒక గొప్ప ఆరంభమని చెప్పొచ్చు.